ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన సంస్థలను ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చాలామంది ఈ ప్రోగ్రామ్ని పాటించారు. మన ఆఫీసెస్లో కూడా చాలామంది ఇప్పుడు షేర్ చేస్తున్నారు. కొంతమంది షేర్ చేయలేదు. రీసెంట్గా కొంతమంది ఆఫీసెస్ నాకు చెప్పారు, ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు చాలాసార్లు సొంతంగా డబ్బులు పెట్టుకొని జనాల్ని హెల్ప్ చేస్తారు. సో మామూలుగా మన డిపార్ట్మెంట్స్ కూడా మామూలుగా చేస్తున్నాయి, కానీ ఇది ఒక ప్రాపర్ మ్యాటర్లో ఫ్యామిలీస్తో ఒక మార్గదర్శి లాగా చేయడానికి స్పెషల్గా పెట్టడం జరిగింది. దాంట్లో బంగారు కుటుంబాలకి ఓన్లీ డిఎంహెచ్ఓ గారు చెప్పిన ప్రకారం ఓన్లీ ఒక ఫైనాన్షియల్ సహాయం కాదు, మనకి ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ అండ్ అంటే ఒక ఫ్యూచర్లో ఎలా చేయాలి, పిల్లల్ని ఫ్యూచర్కి కెరీర్ ఆప్షన్ చెప్పడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10% ఉన్నటువంటి ధనిక కుటుంబాలు, 20% ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి పేద కుటుంబాలని ఆదుకుని అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళని కూడా ధనికులుగా చేయాలనే ఒక నినాదంతో ఈ P4 అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన జిల్లాకు వచ్చేటప్పుడు కూడా P4లో ఎవరైతే మంచి సేవలు అందించారో వారందరిని కూడా గౌరవించడం కూడా జరిగింది. అందులో భాగంగా డీజే చారిటబుల్ ట్రస్టు, తర్వాత అసిస్ట్, ఇంకా 4-5 స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ మార్గదర్శులుగా ఉంటూ ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి వారిని కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న ప్రజలను కూడా ప్రతి ఒక్కరూ కూడా మనము ఏదో రకంగా either ఫైనాన్షియల్గా కానీ నాన్ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళని ఆదుకుని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి అందరూ కూడా సమానంగా సమసమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఈరోజైతే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఇంటరాక్ట్ అయినటువంటి పర్సన్స్ చూసినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా కొంతమంది విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు, కొంతమందిని కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు, తర్వాత కొంతమందిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రకరకాల ఉద్యోగాలు ఇచ్చారు, ఇండస్ట్రీస్ పెట్టించారు. సో అనేక రకాలైన కూడా జరిగినాయి. అదే స్ఫూర్తితో మనం కూడా మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పుడు చేసిన దానికన్నా మరింత ఎక్కువగా చేసి ఈ పేదల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని, అదేవిధంగా ఈ మరిన్ని బంగారు కుటుంబాలకి అడాప్ట్ చేసుకునేలాగా మార్గదర్శనం కూడా ముందుకు తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం.